హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ ఇంట్రెస్టింగ్ వీడియో, చాలా క్యూట్గా ఉంటుంది చూడటానికి కూడా. చూసారు కదా, నిద్రపోతూ ఉన్నాయి. ఎన్ని ఉంటాయో గెస్ చేయండి. ఈ క్యాట్స్ అన్నీ చిన్నవి ఉన్నాయి, దీనిలో పెద్దది కూడా, తల్లి కూడా ఉంది. చూడటానికి చాలా క్యూట్ ఉంటాయి, బాగా అల్లరి చేస్తాయండి ఫ్రెండ్స్. తల్లి అలసిపోయింది, అయినా కానీ ఫీడ్ చేస్తూనే ఉంటుంది. ఈ పిల్లలు ఏమైనా నిద్రపోతూనే తాగుతూ ఉంటాయి పాలు అనేది. మీకు ఒక్కసారి క్యాట్ అలవాటు అయిందంటే అసలు వదిలిపెట్టలేరు. చూడటానికి చాలా క్యూట్ ఉంటాయి. నిద్రపోయేటప్పుడు అసలుకి ఎంత డిస్టర్బ్ చేసినా లేవవు, నుంచొని అట్లానే చూస్తూ ఉంటాయి కానీ లేవవు. చూసారు కదా, నా వంకే చూస్తుంది, క్యాప్చర్ చేస్తుంటే చిన్నది చూవు అట్లా వెళ్ళిపోయింది పడుకుంటే. ఇది కూడా వెళ్ళి తాగడానికి ట్రై చేస్తుంది. తల్లి మటుకి చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. పొద్దున్నే వెళ్ళి పిల్లల కోసం రోజు ఎలుకల్ని కానీ లేకపోతే ఏమైనా ఆహారం తెస్తుంది, ఫిష్ కానీ. అది అస్సలు తినదండి ఫ్రెండ్స్, పిల్లలకే పెడుతుంది తెచ్చి. నేను చాలా క్యాట్ వీడియోస్ చేశానండి, అది ఫుడ్ వీడియోస్. దాని ఫుడ్ ఎలా చేయాలి, హెల్తీగా క్యాట్స్ని ఎట్లా ఉంచాలో చాలా చేసి పెట్టాను. ఫుడ్ అనేది బయట దొరికే ఫుడ్ చాలా కాస్ట్లీ ఉంటుంది కదా, అదే మన ఇంట్లో చేసుకుంటే తక్కువ పడుతుంది, మళ్ళీ ప్లస్ మనకి హెల్తీ కూడా ఉంటుంది క్యాట్. చూసారా, చెవు అట్ట వెళ్ళిపోయినా కానీ తాగటానికి ట్రై చేస్తూ ఉంది. మళ్ళీ మనం చెవు ఇట్లా అంటే వరకు అట్లానే ఉంటుంది ఈ క్యాట్ది. ఇవన్నీ స్ట్రీట్ అండి, మేమేమి ఇది తెచ్చి పెంచుకోలేదు. ఒక్కరోజు వచ్చింది మా ఇంటికి తల్లి, దానికి ఫీడ్ చేస్తే ఒక 15 days తర్వాత వాళ్ళ పిల్లల్ని తెచ్చింది మాకు. పిల్లల్ని తెమ్మంటే చూసారా ఫ్రెండ్స్. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఈ అన్ని క్యాట్స్ ఎన్ని ఉంటాయో గెస్ చేయండి ఫ్రెండ్స్. చాలా యాక్టివ్గా ఉంటాయి, మన మీద వచ్చి ఇట్లా పట్టుకోవాలని చూస్తూ ఉంటుంది, లెగ్స్ కానీ ఏదైనా. ట్రైన్ చేస్తే మంచిగా ఇదవుతాయి. నాకు వేరే పర్షియన్ క్యాట్స్ కన్నా మన ఇండియన్ క్యాట్స్ బాగుంటాయండి. యాక్టివ్గా ఉంటాయి, ప్లస్ తెలివి కూడా బాగా ఉంటుంది. చాలామంది క్యాట్స్కి పాలు పోయొద్దు అంటారు, కానీ ఈ స్ట్రీట్ కదండి, పాలు అన్నం అన్నీ అలవాటు అయి ఉంటుంది దీనికి. మనం అలవాటు కూడా చేయాలి, తర్వాత వెళ్ళిపోతాయి కదా, వాళ్ళకి కష్టంగా ఉంటాయి. ముందు నుంచే అలవాటు చేస్తే సరిపోతుంది. ఈ చిన్నగా ఉన్నాయి కదా క్యాట్స్, ఇది ఇడ్లీ దోశ కూడా తింటుంది. పక్కనే హోటల్ ఉంటుంది కదండి, దానిలో నుంచి తెచ్చుకొని తినేస్తుంది. మేమైతే బిస్కెట్స్ వేస్తాం, డ్రై ఫ్రూట్. ఇది చూసారు కదా, హెయిర్ ఎంత గ్రో అయిందో దీనికి. హెల్తీ ఫుడ్. ఇట్లా పిలిస్తే లేచిందండి, ఒకటి లేచింది, ఇంక అన్నీ లెగుస్తున్నాయి. ఫస్ట్ ఒకటి వదిలిపెట్టింది తల్లి, కొంచెం పెద్దగా అయిన తర్వాత మళ్ళీ పుట్టినాయండి, 5 పుట్టినాయి. అవన్నీ తెచ్చి ఇక్కడే పెట్టేసింది. పొట్టు చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి, చూసారు కదా. హెయిర్ గ్రోత్ కూడా బాగా వచ్చింది, నుంచోనే నిద్రపోతుంది తల్లి పాపం, ఫీడ్ చేస్తూ. పిలిస్తే దాని పేరు పెట్టి పిలిస్తే వస్తున్నాయి. చూసారు కదా, ఇది ఫస్ట్ తెచ్చి ఇచ్చింది తల్లి, ఇప్పుడు చూపించింది. తర్వాత ఈ పిల్లలు 2 months లోపలే, మళ్ళీ 2 months 6 months లోపల మళ్ళీ ఒకసారి కనిందన్నమాట. ఇది ఫస్ట్ తెచ్చి ఇచ్చింది. దీని హెయిర్ చూసారు కదా, చాలా హెల్తీ ఫుడ్ పెడుతున్నాం, బాగా గ్రో అయింది. అందరు పర్షియన్ క్యాట్ అనుకుంటారు. ఫుడ్ అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్.
ఎక్కువ నాన్ వెజ్ తింటుంది. ఇది పెద్దగా అయినా వెళ్ళి తాగుతుంది చూసారా. దీనికి 6 months అలా ఉంటుంది. అయినా కానీ పాలు తాగుతుంది వెళ్ళి, తల్లి ఇస్తుంది అయినా కానీ. ఈ చిన్నవి ఏమైనా 2 months ఉంటాయి ఫ్రెండ్స్. చూసారు కదా, చిన్న క్యూట్గా చూస్తుంది. ఇది ఏంటంటే పిల్లలు పెట్టిన తర్వాత 7 సార్లు మారుస్తుందంట ఇల్లుని. 7 times. చూడు, ఇది దీన్ని లేపుతుందని ఎంత లేపినా లేవట్లేదు, నిద్రపోతూనే ఉంది. ఇల్లు ఎత్తుకొని తిప్పచ్చు కూడా, ఏమీ అనవు ఇవి అస్సలకి. కాకపోతే ఒక్కోసారి ఏమవుతుందంటే మనది ఏళ్ళు ఉంటాయి కదండి చేతులు, అవి కూడా ఫుడ్ అనుకొని తినాలని చూస్తుంది. మన ఫింగర్స్ నాకేయటం అలా చేస్తూ ఉంటుంది. పిల్లలు పుట్టిన తర్వాత దానికి 7 times మారుస్తుందంట ఇల్లు. ఫస్ట్ తెచ్చేటప్పుడు 5 పిల్లులు ఉన్నాయి కదండి దీనికి పిల్లలు, అది గంటకు ఒక్కొక్కసారి తెచ్చింది. అన్నీ ఒకేసారి కాలేదు, నోట్తో ఇట్లా పట్టుకొని తెచ్చింది భద్రంగా. 1 hour గ్యాప్ ఇచ్చింది ప్రతి దానికి. ఎందుకో నాకు అర్థం కాలేదు. చూసారు కదా, ఇది పెద్దగా అయినా దీనికి కూడా ఇస్తుంది. నాకు చిన్నదానికన్నా అన్నిటికన్నా తల్లే ఇష్టం, ఎందుకంటే చాలా కష్టపడుతుంది ఫ్రెండ్స్. మేము ఎంత పెట్టినా సరే బయట నుంచి మళ్ళీ తెచ్చి పెడుతుంది పిల్లలకి. బోండా కూడా తింటుంది, మైసూర్ బోండా ఉంటుంది కదా, ఈ స్ట్రీట్ కదా, అన్ని రకాల అలవాటు అవుతుంది. ఇది పెట్టద్దు అది పెట్టద్దు అంటారు కదా, కానీ ఈ మట్టికి ఏమైనా తినేస్తూ ఉన్నాయి. ఇడ్లీ దోశ కానీ మనం ఏం చెప్పలేం, బయట ఏది దొరికితే అది తెచ్చుకొని తినేస్తూ ఉంటుంది. కానీ హెల్తీగానే ఉంటుంది. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. చూసారు కదా, అన్నీ లైన్గా ఎట్లా పాలు తాగుతుందో. పెద్దదాన్ని ముద్దు చేస్తుంది వీడు. చాలా క్యూట్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. వీడి పేరు పంప్కిన్ అని పెట్టాము మేము. వీడికి కూడా హెయిర్ చూసారు కదా, హెల్తీ ఫుడ్ పెడితే హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది. సేమ్ చూడటానికి చిన్న లయన్గా ఉంది. పర్షియన్ క్యాట్ కూడా ఇట్లానే ఉంటుంది కదా ఫ్రెండ్స్, దగ్గరికి వస్తూనే ఉంటుంది మన దగ్గరికి. ఫుడ్ పెట్టే వరకు వదిలిపెట్టదు ఇదైతే. ఇది నాకు చాలా ఇష్టం. చెప్పాను కదా, మైసూర్ బోండా తెచ్చుకొని తింటుంది పక్కనే హోటల్ ఉంటే. ఇడ్లీ తింటుంది, దోశ తింటుంది, అన్నీ తింటుంది. మరి టైంకి వచ్చి ఇట్లా చూస్తూ ఉంటుంది, ఫుడ్ పెట్టండి పెట్టండి అని. చాలా క్యూట్గా ఉంది కదా. తల్లిని పిలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.